ఇంటర్నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవత్సరంలో 2,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ఒక్కో రెసిడెన్షియల్ భవనానికి ప్రభుత్వం 25 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేసిందన్నారు.